గట్టిగా పాడదామా? తెలియజేసిన, గట్టిగా పాడదామా? వాక్యమును, అందరు మీరే పాడాలి. తెలియజేసిన ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని, ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత, చెప్పండి ఏమంట, ముద్రించబడితిరి. ఆమేన్. హల్లెలూయా. You are sealed by the Holy Spirit when you received the word of God. దేవుని వాక్యము, సత్యవాక్యము అంటే రక్షణను కూర్చిన వాక్యము ఎప్పుడైతే మీరు విన్నారో దేవుని ఆత్మ మిమ్మల్ని ముద్రించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ఆత్మ మిమ్మల్ని ముద్రించాడు. ముద్ర అనండి, చెప్పండి ముద్ర అనండి, ముద్ర అనండి. ముద్ర అంటే ఏంటండి? స్టాంప్. హల్లెలూయా. కాలేజీల్లో స్టాంప్ ఉంటుంది, స్కూళ్ళల్లో స్టాంప్స్ ఉంటాయి, ఆఫీసులకు వెళ్తే స్టాంప్స్ ఉంటాయి, బ్యాంకులకు వెళ్తే స్టాంపులు ఉంటాయి. స్టాంప్ అంటే ఏంటి తెలుసా? స్టాంప్ అంటే అంగీకరించబడింది. హల్లెలూయా. స్టాంప్ అంటే మేము దీన్ని పరిగణలోకి తీసుకున్నాం. హల్లెలూయా. స్టాంప్ అంటే రికగ్నైజ్ అయ్యింది. హల్లెలూయా. మీరు తీసుకొచ్చిన స్లిప్పు రికగ్నైజ్ చేశాం, మేము దాన్ని అంగీకరించాం, మేము తీసుకుని లోపల పెట్టుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని విన్నావో పరలోకము నిన్ను అంగీకరించింది. చప్పట కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాల. దేవునికి స్తోత్రం, గట్టి కొట్టాల. పరలోకము నిన్ను అంగీకరించింది, పరలోకము నిన్ను అంగీకరించింది. దేవుని బిడ్డరా, ఎవరు అంగీకరించారు? పరలోకం అంగీకరించింది, పరలోకము నిన్ను ముద్రించింది. హల్లెలూయా. దేవుని ఆత్మతో పరలోకం ఏం చేసింది? ముద్రించింది. యు ఆర్ యాక్సెప్టెడ్ బై ద హెవెన్. చాలామంది ఏం చేస్తారంటే కన్ఫ్యూజ్ అవుతుంటారు, చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి సందేహపడుతుంటారు. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా వాళ్ళు ఏమైపోతుంటారు? సందేహపడుతుంటారు. ఎలా సందేహపడుతుంటారు తెలుసా? మేము ప్రార్థన చేస్తే మా ప్రార్థనకి జవాబు వచ్చిద్దా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మేము ప్రార్థన చేస్తే మా ప్రార్థనకి జవాబు వచ్చిద్దా రాదా అని సందేహపడుతుంటారు. ఇక్కడ ఏమని రాయబడింది తెలుసా? సత్యవాక్యము అనగా రక్షణ సువార్తను విని. ఆమేన్. హల్లెలూయా. రక్షణ సువార్తను విని. ఏంటి రక్షణ సువార్త? యేసు క్రీస్తు ప్రభువు నా పాపముల కొరకు సిలువ మ్రాను మీద వేలాడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు అని గాని నువ్వు విన్నావా, అని నువ్వు నమ్మావా, నీవు ఆత్మచేత ముద్రించబడ్డావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే అలా ముద్రించబడతారో దేవుని బిడ్డలారా, అంటే నమ్మడం అంటే ఏంటో తెలుసా? ఊరకనే యేసుప్రభు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడని చెప్పడం కాదు. హల్లెలూయా. ఊరకనే చెప్పడం కాదు, అది నమ్మి చెప్పాలా. ఆమేన్. హల్లెలూయా. అది నమ్మి చెప్పాలి. ఏం నమ్మి? సిలువలో వేలాడిన యేసు ప్రభుని సమాధి చేస్తే సమాధిలో నుంచి యేసు ప్రభు లేచాడు అని నమ్ముతున్నావా అంటే ఊరకనే చెప్పడం కాదు. సమాధిని గెలిచి లేచాడు అంటే అద్భుతమును నమ్మాలి. చప్పట కొట్టండి గట్టిగా. దేవునికి స్తోత్రం. ఏం నమ్మావు నువ్వు? రక్షణ వాక్యం అంటే ఏంటది? అద్భుతాన్ని నువ్వు నమ్మితేనే అది రక్షణ సువార్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు సమాధి చేయబడ్డాడు. చాలామంది ఏమంటారు? చనిపోయిన వాళ్ళు సమాధి చేయబడతారండి. సమాధి చేయబడిన వ్యక్తి సమాధిలో నుంచి లేచాడు. దేవునికి స్తోత్రం. లేచాడంటే అది మిరాకిల్. హల్లెలూయా.
అది సామాన్యంగా జరిగేది కాదు, అది న్యాచురల్గా జరిగేది కాదు, అది దైవ కార్యము అని ఎవరైతే నమ్ముతారో వారు దేవుని ఆత్మచేత ముద్రించబడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని ఆ మాట అన్నాడు తెలుసా? ఎందుకంటే మరణించిన తర్వాత జీవితం ఉంది అని బైబిల్ గ్రంథము సెలవిస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. మరణించిన తర్వాత జీవితం ఉంది. మరణించిన తర్వాత జీవితం ఉందని అంటే చాలామంది ఏమంటారు తెలుసా? నువ్వేమైనా చూసి వచ్చావయ్యా, మరణించిన తర్వాత జీవితం ఉంది అంటే చూసి వచ్చిన వాడు చెప్పాడు కాబట్టి మనం ఈరోజు యేసు ప్రభువు నమ్ముకున్నాం. చప్పట్లు కొట్టండి గట్టిగా దేవునికి స్తోత్రం. గట్టిగా కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను పై నుండి వచ్చిన వాడను, నేను పరలోకము నుండి వచ్చిన వాడను, నేను తల్లి గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినవాడును. నేను ఈ భూమి మీదకి వచ్చిన కారణం ఏంటంటే మనుషుల పాపములన్నిటినీ నా మీద మోపుకొని నేను సమాధి చేయబడిన తర్వాత తిరిగి 3వ దినమున లేచి మృత్యుంజయుడుగా, పునరుద్ధానుడుగా, మరణమును జయించిన వాడిగా లేచి అందరికీ కనబరుచుకొని తిరిగి మరలా జీవమును కలిగిన నిత్య జీవములోకి, పరలోకంలోకి నేను వెళ్ళగలను అని చెప్పి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుని బిడ్డలారా, ముద్రించబడ్డావు కదా, ఈరోజు నువ్వు ముద్రించబడ్డావు కదా, ఈరోజు నువ్వు దేవుని ఆత్మచేత ముద్రించబడ్డావు కదా. అంటే ఎలా ముద్రించబడ్డావు? ఆయన సమాధి చేయబడిన ఆయన తిరిగి లేచాడు, తిరిగి అద్భుతముగా లేచాడు అని నమ్ముట ద్వారా. చప్పట కొట్టండి గట్టిగా దేవునికి స్తోత్రం. గట్టిగా కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒకసారి అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు చదవండి అమ్మా. 20-21. బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపిన సమస్తమైన ఆధిపత్యము కంటే, అధికారము కంటే, శక్తి కంటే, ప్రభుత్వము కంటే ఈ యుగమునందు మాత్రమే కాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. గట్టి కొట్టాలా? ఆహా, యేసు ప్రభు చనిపోయింది ఈ భూమి మీద ఈ యుగములో కాదంట, రాబో యుగము కొరకు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాబో యుగము కొరకు ఆయన సమస్తమైన ఆధిపత్యమును, బలాతిశయమును, ప్రభుత్వములన్నిటికంటేను, పేరు పొందిన ప్రతి నామము కంటేను ఆయన హెచ్చైన వాడిగా ఉన్నాడట. చప్పడగొట్టండి గట్టిగా దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎంతమందికి ఇక్కడ పేర్లు ఉన్నాయి? ఎంతమంది పేర్లు ఉన్నాయి? పేర్లు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవునికి స్తోత్రం. ఏమండి, పేర్లు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ ప్రతి పేరు కూడా నా యేసయ్యకి తెలుసు అంట. చప్పడగొట్టండి గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి పేరుని తెలుసుకున్న యేసయ్య ఈ ప్రతి పేరును కూడా ఆయన ఏం చేస్తాడంట? నువ్వు రక్షణ పొందితే జీవ గ్రంథములో రాస్తాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ముద్రించినటువంటి యేసయ్య, పరలోకములో జీవ గ్రంథములో రాసినటువంటి యేసయ్య. నేను ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? మీరు అడిగితే దేవుడు జవాబు ఇవ్వడా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు అడిగితే దేవుడు జవాబు ఇవ్వడా? చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు, చెప్పండి, క్రీస్తు యేసునందు అనండి, క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. చప్పట కొట్టండి గట్టిగా దేవునికి స్తోత్రం. గట్టి కొట్టాలా? ముద్రించబడ్డాం. ముద్రించబడిన తర్వాత మన అవసరతలు తీర్చబడతాయి. ముద్రించబడిన తర్వాత యేసుక్రీస్తునందు పరలోకము నుండి మనకు సహాయం వస్తుంది. ముద్రించబడిన తర్వాత దేవుడికి ప్రార్థన చేస్తే కార్యములు జరుగుతాయి అని విశ్వాసముతో ఎవరైతే నిలబడతారో వారు ఏ శ్రమల్లోనూ కృంగిపోరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే,
పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రతాలయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. అందరం కలిసి ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. ఏం చేశారంట పౌలు శీలలు? ఏం చేస్తారంట దేవుని బిడ్డారా? ఏం చేశారు? చెరసాల్లో పడేశారు. తీసుకెళ్ళి చెరసాల్లో పడేస్తే పౌలు శీలలకి భయం వేయాలి కదా, మమ్మల్ని కొడతారేమో, మమ్మల్ని ఏ శిక్ష వేస్తారో అని రాత్రంతా ఆలోచించి, రాత్రంతా దిగులు పడి, రాత్రంతా అన్నం కొంతమంది ఏం చేస్తారు, ఏదైనా సమస్య వస్తే అప్పులు అయిపోయారు అనుకోండి, ఇంక రాత్రంతా అన్నం తినకుండా అట్ట ఆలోచిస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, రాత్రంతా ఏం చేస్తుంటారు, ఆలోచిస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా బాగలేదనుకోండి, ఇక రాత్రంతా ఏం చేస్తుంటారు, దేవుడి మీద సనుగుతుంటారు, గొనుగుతుంటారు. దేవుడు ఉంటే నాకెందుకు ఇలా జరిగింది, హల్లెలూయా, దేవుడు ఎందుకు ఇలా చేశాడు, ఎందుకు ఇలా అనుమతించాడు అంటారు. కానీ పౌలు శీలలు ఏం చేశారంట, చెరసాల్లో వేస్తే ఏం చేశారు, పాటలతో ప్రార్థించారు. చప్పట కొట్టండి, గట్టి కొట్టాలి, దేవునికి గట్టి కొట్టాలా. విశ్వాసం అంటే ఊరకనే, విశ్వాసం అంటే చెప్పుకునేదో బైబిల్ పట్టుకునేదో కాదు, కానీ విశ్వాసం అంటే క్రియలు చూపించేది. చప్పట కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. ఇట్ షోస్ ద వర్క్స్, హల్లెలూయా. అదేంటిది? క్రియ కనపడాలి, హల్లెలూయా. విశ్వాసం అంటే ఏంది? క్రియ కనపడాలి. నేను బతుకున్నానంటే నేనేదో మాట్లాడాలి, నేనేదో చూడాలి, నేనేదో పిలవాలి. విశ్వాసం కూడా నాలో బతుకుందంటే నేనేం చేయాలి? విశ్వాసంతో నేను పిలవాలి యేసయ్యని. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసం కూడా నాలో ఉందంటే ఏం చేయాలి? నేను కూడా యేసయ్యని పిలవాలి. యేసయ్యా నా సమస్యలో నువ్వు రాయ్యా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయ్యా మేము పౌలు శీలలంగా ఇక్కడ ఉన్నామయ్యా. ఎక్కడున్నాం? చెరసాల్లో ఉన్నామయ్యా, హల్లెలూయా. చెరసాల్లో ఇప్పుడు నువ్వు వచ్చేసేయ్యా మా దగ్గరికి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు మా దగ్గరికి రాయ్యా, దేవునికి స్తోత్రం. రాయి అంటే ఎట్లా? నువ్వు ప్రార్థన చేస్తే. వాళ్ళు ఏం చేస్తారంట, పాటలతో ప్రార్థించారు. పాటలతో ప్రార్థించగా పరలోకం కదిలింది, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పరలోకం కదిలి పరలోకము నుండి కార్యము జరిగింది. ఏం కార్యమంట? చెరసాల పునాదులు ఉనికాయంట, దేవునికి స్తోత్రం. చెరసాల పునాదులు ఉనికాయంట. అబ్బా, పునాది అంటే ఊరకనే ఉందా? ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పునాది వేసేవాళ్ళు ఎంతమంది? మైస్త్రీలు పనిచేసేవాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి, దేవుని బిడ్డలారా. ఎంత పునాది అంటే ఎంత స్ట్రాంగ్ వేస్తారండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కింద పునాది ఎంత స్ట్రాంగ్గా వేయాలి, అంత స్ట్రాంగ్ అయిన పునాది ఏమైందంట, అట్ట వణికిందంట. వణకంగానే ఆ చెరసాల తలుపు ఏమైపోయింది, టపామని ఊడిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏంది దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ కార్యం జరిగింది? పౌలు శీలలు ఏం చేశారు? రాత్రంతా ఏడ్చారా? మాకు దోమలు కొడుతున్నాయి, మాకు కరెంటు లేదు, మాకు చెమటలు పడుతున్నాయి, యేసు ప్రభువుని నమ్ముకున్నాం, ఈ చెరసాల్లో కనీసం ఫ్యాన్ కూడా లేదు, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఉంటాయో ఉండవా? అనుకునుంటే దేవుడి కార్యం జరిగేదా? వాళ్ళు ఎవరి వైపు చూశారు? ప్రార్థిస్తున్నారంటే పాటలతో. ఎలా వచ్చింది ఆ విశ్వాసం? ఎలా వచ్చింది? వాళ్ళకు తెలుసు, వాళ్ళు ఆత్మచేత ముద్రించబడ్డారు. చప్పట కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. వాళ్ళు సమస్యలో ఉంటే ఆ సమస్య వాళ్ళది కాదు, ఆ సమస్య యేసయ్యదే. చప్పట కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. గట్టి కొట్టండి, గట్టి కొట్టాలా. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు సమస్యలో ఉన్నారంటే, మీ మళ్ళీ చెప్తున్నా, సమస్య మీది కాదు, యేసయ్యదే. చప్పట కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. ఇదే పౌలు యేసు ప్రభుని నమ్ముకోక మునుపు సంఘాన్ని బహుగా ఏం చేసేవాడు? చిత్రహింసలు పెట్టేవాడు, అందరిని కొట్టేవాడు, చంపడానికి కూడా బయలుదేరాడు. దమస్కుకు బయలుదేరినప్పుడు ఏం జరిగింది? అక్కడ దమస్కు మార్గంలో యేసు ప్రభువు ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు అతను పౌలుగా మార్చబడక ముందు అతని పేరు సౌలు.
యేసుప్రభు అంటున్న మాట ఏం తెలుసా? సౌలా సౌలా నన్నేలా, ఏమంటున్నాడండి? నన్నేలా, చెప్పాలి, గట్టి చెప్పట్లా, హింసించుచున్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నన్నేలా హింసించుచున్నావు అని యేసు ప్రభు సౌలుతో మాట్లాడుతున్నాడు. వెంటనే ఏమనుకుంటాడు? నేనెవరిని హింసిస్తున్నాను? యేసు ప్రభు నమ్ముకున్నటువంటి విశ్వాసుల్ని కదా, హల్లెలూయా, యేసు ప్రభుని నమ్ముకున్న విశ్వాసుల్ని కదా నేను హింసిస్తుంది. యేసు ప్రభుని నమ్ముకున్న ఈ విశ్వాసుల్ని హింసిస్తుంటే యేసు ప్రభు ఏమంటున్నాడు? నన్నేలా హింసిస్తున్నావు. చప్పడ కొట్టండి, గట్టిగా, గట్టి కొట్టాలా. ఆహాహాహా, ఆహాహాహా. నిజంగా యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళకి ఎంత ధైర్యమో తెలుసా? వాళ్ళు ఏం భయపడక్కర్లా, వాళ్ళు కత్తి తీయక్కర్లా, కర్ర తీయక్కర్లా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాళ్ళ పక్షముగా యేసయ్య కార్యము చేయబోతున్నాడు. చప్పట కొట్టండి, గట్టిగా, గట్టి కొట్టాల. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు ఎప్పుడు కూడా కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ నీ పక్షముగా దేవుడు కార్యము చేయబోతున్నాడు. సౌలు అనేటువంటి ఆ పౌలుకి అర్థం కాల, నేను ఎవరిని హింసిస్తున్నాను? విశ్వాసుల్ని కదా. యేసుప్రభు వచ్చి నన్ను హింసిస్తున్నావు నువ్వు అంటున్నాడు. ఏంది? ఈరోజు నీకు రోగం వస్తే ఎవరికి వచ్చినట్టు తెలుసా? చెప్పండి, ఎవరికి వచ్చినట్టు? నీ రోగాన్ని భరించిన నా యేసయ్యకి. చప్పట కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. గట్టి కొట్టండి, గట్టిగా. నిజంగా అండి, మన రోగాలను స్వస్థపరచుటకు యేసయ్య శరీరం అంతా గాయాలు పాలయ్యాడు. ఎవరిని గురించి ఆలోచించి? ఎవరిని గురించి? మనల్ని ఆలోచించి మనల్ని స్వస్థపరచడానికి ఆయన శరీరం అంతా గాయాలు పాలయ్యాడు. ఆయన ఇప్పుడు కూడా పరలోకంలో ఉండి పనిచేస్తున్నాడు. ఏమని తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తే చాలు, అయ్యా తండ్రి నా గాయాలు చూసి ఆ బిడ్డకి స్వస్థత దయచేయ్యా. అయ్యా అక్కడ ప్రార్థన చేస్తున్నారయ్యా, నా గాయాలు చూసి ఆ బిడ్డకి స్వస్థత దయచేయనా, మన కోసం పరలోకంలో విజ్ఞాపన చేస్తున్నాడు. చప్పడగొట్టండి గట్టిగా, దేవునికి గట్టి కొట్టాలి, హల్లెలూయా. ఇక్కడ సమస్య ఏంటి తెలుసా? సమస్య ఏంటి తెలుసా? యేసు ప్రభు స్వస్థపరచడానికి రెడీగా ఉన్నాడు. యేసు ప్రభు మన కోసం ఆయన గాయాలు పాలయ్యాడు. యేసు ప్రభు మన బాధలు ఆయన బాధలు అనుకున్నాడు. మనల్ని హింసిస్తే ఆయన హింసిస్తున్నారని చెప్పి అనుకుంటుంటే సమస్య ఏంటి తెలుసా? సాతాను చేసే కుయుక్తి ఏంటి తెలుసా? ఆ ప్రార్థన చేయనీయకుండా ఆపించడమే సాతాను చేయగలడు. మీ నోటి నుండి ఆ ప్రార్థన రానియకుండా చేసే పనే సాతాను చేస్తాడు. మీరు దేవుడి ఆత్మచేత ముద్రించబడ్డారనే విషయాన్ని మర్చిపోయేటట్టు చేస్తాడు. మీ మనసులు నిడితిప్పుతాడు తెలుసా? చూడు ఆ పాస్టర్ చూడు, ఆ డబ్బులు చూసావా ఎంత వస్తున్నాయో ఏందో, ఎంత సంపాదించాడు ఏంటో, మనసు ఎటు తిప్పేశాడు? చెప్పాలి, మనసు ఎటు తిప్పేశాడు? దేవుడి మీద నుంచి దైవజనుడి మీదకి తిప్పేసి ఆ దైవజనుడి మీద నెగటివిటీని తీసుకొస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక అప్పుడు ఏమైందంటే నువ్వు ప్రార్థన చేయడం ఖచ్చితంగా మానేస్తావు. దేవుని వీటిని అర్థం చేసుకుంటున్నారా? సమస్య ప్రారంభమైపోయింది. ఏంటో ప్రారంభమైపోయింది సమస్య? ప్రార్థన జరగడం అనేది ఆగిపోయింది. ఒకవేళ ప్రార్థన చేసిన మొక్కుబడి ప్రార్థన చేస్తావు, ఎట్టా మనసు పని చేయదు. ఓరిని ప్రార్థన అనగానే ప్రార్థన చేసాం అయిపోయిందంటే అంట. ఎవరిని మోసం చేసుకుంటావు? ఎవరిని మోసం చేసుకుంటావు తెలుసా? నిన్ను నువ్వే మోసం చేసేసుకుంటున్నావు. నీ విశ్వాసముతో నువ్వు అడిగితే, నువ్వు విశ్వాసముతో ప్రార్థన చేస్తే సంఘము ప్రార్థించగా సంకెళ్ళు తెగిపోయెను. సంఘము ప్రార్థించగా సంకెళ్ళు తెగిపోయెను. యెహోవా యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన
సంకెళ్ళు బిగించిన సంఘము ప్రార్థించగా చెరసాల బ్రతలాయే. సంఘము అందరం కలిసి చెరసాల. ఆమేన్. ఎవరిని వేసారు తెలుసా చెరసాల్లో? పేతురుని వేశారంట. హల్లెలూయా. పేతురుని వేస్తే సంఘం ప్రార్థన చేస్తుందంట. ఏమని? యేసయ్యా, మా దైవజనుడిని నాయన తీసుకెళ్ళిపోయి చెరసాల్లో వేశారయ్యా. అయ్యా, మాకు సంఘంలో వాక్యం చెప్పడానికి దైవజనుడు లేడయ్యా. ప్రభువా, దైవజనుడిని మాకు తీసుకురా అయ్యా అని సంఘం అంతా ప్రార్థన చేస్తున్నారట. దేవుని బిడ్డలారా, సంఘం అంతా ప్రార్థన చేస్తుంటే పరలోకము నుండి దేవదూత పేతురు ఎక్కడైతే చెరసాల్లో ఉన్నాడో అక్కడికి ప్రత్యక్షమయ్యాడంట. ఎవరు? దేవదూత. ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుండి వచ్చాడు. ఎవరు ప్రార్థన చేస్తే? విశ్వాసం ఉంచినటువంటి మనుషులు ప్రార్థన చేస్తే. చప్పడగొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. గట్టి కొట్టాల. హల్లెలూయా. నీ విశ్వాసం ఏంటి? నువ్వు దేవుని ఆత్మ చేత ముద్రించబడ్డావా? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడి కార్యం చేస్తాడని నమ్ముతున్నావా? ప్రభుత్వముల కంటే, బలాతిశయము కంటే, అన్ని నామముల కన్నా హెచ్చుగా యేసు ప్రభు పెరిగి వెళ్ళిపోయి కుడిపార్శ్వమందు, తండ్రి కుడిపార్శ్వమందు కూర్చుంది. దేనికో తెలుసా? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి ప్రార్థనలకు జవాబు పంపించడానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవదూత వచ్చి పేతురు యొక్క చెరసాల్లో ఆ మధ్యలో ఆడకొచ్చి నిలబడినప్పుడు పేతురు చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఏంటి దేవదూత వచ్చాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవదూత అంటున్నాడ, లేచి పేతురు చెప్పులు తొడుక్కో, నడుముకి కట్టుకో, రా నాతో పాటు రా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఆయనతో పాటు చేయబట్టుకుని వెళ్తుంటే ఆ ఇనప గడియలు ఊడిపోతున్నాయంట. బయటకు వచ్చాడంట. ఒక 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 కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత దేవదూత వెళ్ళిపోయాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బయటకు వచ్చిన తర్వాత ఇది కలేమో అనుకుంటున్నాడట. కలే ఇదేంటి? నిజమా? ఇదేంటి? నేను చెరసాలోంచి బయటకు వచ్చాను. సంకెళ్ళు వేశారు కదా, బిగిచ్చేశారు కదా, సంకెళ్ళు తాళాలు వేశారు కదా, తాళాలు అట్ట ఊడిపోయినాయి. ఇనప గడియ ఎట్ట ఊడిపోయింది? ఎట్ట ఊడిపోయిందంట చెప్పండి. సంఘము ప్రార్థించగా సంకెళ్ళు. ఎన్నిసార్లు పాడారు ఈ పాట? ఎన్నిసార్లు పాడారు? ఎన్నిసార్లు? ఇప్పటి వరకు ఎన్నిసార్లు పాడి ఉంటారు? కొన్ని వేల సార్లు పాడి ఉంటారు. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టి కొట్టండి. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టి కొట్టండి, గట్టి కొట్టండి. అయినా కూడా సమస్య రాగానే సాతాను ఏం చేస్తాడు? ఉరుక ప్రార్థన అంట. ప్రార్థన. ఏం ప్రార్థన చేస్తావులే? ఆయన డబ్బుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. నీకెందుకు ప్రార్థన చేయాలి? ఆ పాస్టర్ గారు, మదన్ బాబు పాస్టర్ లేడు, ఆయన డబ్బుల కోసం చేస్తాడు ప్రార్థన అని నీ విశ్వాసాన్ని ఏం చేస్తాడు? బలహీనపరచాలి. నేను మళ్ళీ చెప్తున్నాను దేవుని బిడ్డలారా, మన విశ్వాసాన్ని పాడు చేయడానికి సాతాను వాడే కుట్ర ఏంటి తెలుసా? సేవకుడిని చూపించి సేవకుల్లో ఏదో తప్పులు ఉన్నాయని చూపిస్తుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే మిమ్మల్ని వాక్యం చేత నడిపించేవాడు సేవకుడే. ఆమేన్. హల్లెలూయా. మిమ్మల్ని వాక్యం చేత నడిపించేవాడు సేవకుడు. కాబట్టి సేవకుడి మీద లేనిపోని నిందలు, లేనిపోని మాటలు, లేనిపోని ఆలోచనలు నీకు కలుగు చేసినప్పుడే కదా నీకు ప్రార్థన అనే దానికి దూరం అయిపోతావు, పాపానికి దగ్గర అవుతావు, దేవుని ఆత్మచేత ముద్రించబడే విషయాన్ని మర్చిపోతావు. అద్భుతముగా యేసు ప్రభువు సమాధిలో నుంచి లేచాడనే విషయాన్ని మర్చిపోతావు. ఎప్పుడు మర్చిపోతావు? ఎప్పుడైతే నీ కళ్ళ ముందు కనబడిన సేవకుడు నీకు విలువ లేని వాడిగా కనబడతాడో అప్పుడు మర్చిపోతావు ఇవన్నీ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యు నెవర్ కేర్ అబౌట్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. ఎందుకు తెలుసా? ఆయన కూడా మనిషేగా, ఆయన కూడా 2 చేతులేగా, ఆయన కూడా 2 కాళ్ళేగా, ఆయన కూడా మనలాంటుడేగా. కానీ ఆయన విశ్వాసముతో నడుస్తున్నాడు. చప్పట కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. గట్టి కొట్టాలా. హిస్ లైఫ్ ఈజ్ విత్ ఫెయిత్. విశ్వాసముతో సేవకుడు నడుస్తుంటాడు. విశ్వాసులు మాత్రము, ఉదాహరణ చెప్తా, మీరు ఏదైనా పనికి వెళ్ళారనుకోండి, ఏం చేస్తారు? మాకు ఎంత ఇస్తావండి, జాబ్కి వెళ్తే ఎంత శాలరీ అని కుదుర్చుకొని జాబ్ చేస్తాం. కానీ మేము సేవకు వచ్చేటప్పుడు ఏం కుదుర్చుకోం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు ఇస్తారో తెలియదు, ఎవరు వస్తారో తెలియదు, ఎవరు వెళ్తారో తెలియదు, ఎవరు చేస్తారో తెలియదు, ఏమీ తెలియదు. కానీ మేము సేవ చేస్తున్నామని చెప్పి వస్తే
నేను ఒక పెళ్లి చేసుకుంటే నన్ను నమ్మి నా భార్య వస్తే ఇద్దరం కలిసి ఏం తింటామని సేవకు వచ్చాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకని చాలామంది ఏం చేస్తారు, ఏమయ్యా నువ్వు చేసే సేవ కాస్త అమ్మాయిని కూడా ఎందుకయ్యా అన్నం పెట్టకుండా ఏం చేద్దాం అనుకుంటున్నాం అనేవాళ్ళు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కానీ మా విశ్వాసం, మా నమ్మకం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ గట్టి కొట్టాల. కాబట్టి మేము అనుకోలా ఇదో ఇంత పెద్ద మందిరం కడతాము, మేము అనుకోలా. ఎవరు అనుకున్నారు? యేసయ్య అనుకున్నాడు కాబట్టి కట్టాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మేము అనుకోలా, మాకు తెలియదు ఇలా కడతామని. ఎవరు అనుకున్నారు? మా పట్ల యేసయ్య ఒక తలంపు కలిగి ఉన్నాడు. అందుకని ఇందాక చెప్పాను, ఈరోజు భోజనం పెట్టాలని ఎలా పెట్టాలో మాకు తెలియదు, కానీ మా పట్ల యేసయ్య ఒక తలంపు కలిగి ఉన్నాడు కాబట్టి ఆ బిడ్డల్ని ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడికి ఇంతమంది రావాలని దేవుడు తలంచాడు కాబట్టి ఈరోజు ఈ కూడిక జరుగుతుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం గట్టిగా కొట్టాలా. దిస్ ఈజ్ నాట్ బై ఎనీ వన్స్ ఆలోచన అండి, మా ఆలోచన కాదు ఇది. మా ఆలోచన ఇది. మీకు ఏమైనా ఫోన్ చేసి రామ్మా నువ్వు వస్తావా రావా, రేపు మా పెళ్ళి నువ్వు రాకపోతే నేను కూడా రాను మీ ఇంటికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడు మనందరం ఏం చేస్తామండి, ఏం చేస్తాం? వాళ్ళు మన పెళ్ళికి రాకపోతే మనం కూడా వాళ్ళ పెళ్ళికి వెళ్ళాం. ఎవరైనా దేవుడి మందిరానికి అలా ఉంటారా? దేవుడు వారిని ప్రేరేపిస్తే, వారి తలంపుల్లో పెడితే, వారిని తీసుకొచ్చి ఇక్కడ పెడితే, మమ్మల్ని ఇక్కడ నిలబెట్టిన మమ్మల్ని ఆయన పోషించడానికి ఎంతమందిని దేవుడు నిలబెట్టినప్పుడు ఇది దేవుడి పరిచర్య కాదంటారా? చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అందుకనే సేవకుడిని వాడి టార్గెట్ ఏంది? సాతాను టార్గెట్ ఏంటి తెలుసా? యేసు ప్రభుని ఏం చేయలేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు శిలువ రాణి మీద సాతాను తలను చెత్తగా కొట్టాడు. గట్టి కొట్టండి, గట్టి కొట్టండి, చప్పట్లు గట్టిగా, హల్లెలూయా. సాతాను తలను చెత్త కొట్టేశాడు. సాతాను తలను ఏం చేశాడు? యేసు ప్రభు చెత్త కొట్టేశాడు. ఇప్పుడు సాతాను ఏం చేయలేడు? యేసు ప్రభు గురించి ఏం చెప్పలేడు. ఎందుకంటే నువ్వు నమ్మవు యేసు ప్రభు గురించి ఏం చెప్పినా. ఎందుకు? నువ్వు యేసు ప్రభు దేవుడని నమ్ముతున్నావు కాబట్టి. యేసు ప్రభు దేవుడు కాదంటే నువ్వు ఆ మాట నేను తీసుకో. దేవునికి స్తోత్రం. వాడికి తెలుసు ఆ విషయం, హల్లెలూయా. మరి ఏం చేయాలి? నీ విశ్వాసాన్ని పాడు చేయాలి. నువ్వు మందిరానికి రాకుండా చేయాలి. నువ్వు ప్రార్థన చేయకుండా నిన్ను దేవుడికి దూరం చేయాలంటే ఏం చేయాలి? అక్కడ దేవుడి పక్షముగా నిలబడుతున్న సేవకుడి మీద నీకేం చేస్తాడు? నిరాశను పుట్టిస్తాడు, నిరుత్సాహాన్ని పుట్టిస్తాడు, లేనిపోని ఆలోచనలు కలుగజేస్తాడు. అతను ఏది చేసినా దాంట్లో నెగటివిటీని వెతికేటట్టు చేస్తాడు. అందుకనే దేవుని బిడ్డ ఆ అపోస్తలుల కాలములో వారు సంఘము కూడా సేవకుడి కోసం ప్రార్థన చేస్తుంది. అక్కడ ఆ కాలంలో దైవజనుడు అంటే వాళ్ళకి ఎంతగానో గౌరవం. ఈ కాలంలో ఏమైపోయిందంటే రాను 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 ఏమైపోయిందంటే డబ్బు అనేది అడ్డం పడిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏంటి డబ్బు కావాలి? నిజమా? ఎందుకు డబ్బు కావాలా? ఇప్పుడు డబ్బులు అవసరమైనవి. డబ్బులు ఎందుకు డబ్బులు కావాలి? సేవకి డబ్బుకి ఏంటి సంబంధం అంటే, ఇప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా ఏ పని చేయాలన్నా, వస్తువు కొనుక్కోవాలన్నా, లేకపోతే కూరగాయలు కొనుక్కోవాలన్నా, లేకపోతే కరెంటు బిల్లు కట్టాలన్నా, దేనికైనా కూడా డబ్బులు అనేది పెట్టేశాడు. కాబట్టి ఇప్పుడు ఒక సేవ నడవాలంటే, ఇంతమందిని తీసుకొచ్చి ఒక దగ్గర కూర్చోబెట్టాలంటే నాకు కూడా ఏం కావాలి చెప్పాలి? నాకు కూడా ఏం కావాలి? మీరందరూ వచ్చారు. ఇదే స్థలములో ఈ మందిరము లేనప్పుడు పట్టలు కట్టుకున్నప్పుడు వచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పైన పట్టలు కట్టి, పైన వర్షం పడుతుంటే తడుసుకుంటా కూడా మనం సువార్త విన్నాము, ప్రార్థనలో గడిపాము. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అప్పుడు కూడా మీరు వచ్చారు, ప్రజలు వచ్చారు, దేవుడి మాటలు విన్నారు, ప్రార్థనలో ఏకీపించారు. అయితే దేవుడు ఏమంటున్నాడు? ఇదిగో వాళ్ళు ఇచ్చిన కానుకలు నువ్వు సొంతానికి వాడగాకు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఇచ్చిన కానుకలు మళ్ళీ వాళ్ళు ఎలాగైతే ఇబ్బందులు లేకుండా ఉండాలో దానికే వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. అంటే మేము అసలు వాడుకోవట్లేదని చెప్పట్లేదు లేండి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మేము మా ఆహారం కోసం వాడుకుంటాం, మేము మా వస్త్రం కోసం వాడుకుంటాం. దేవునికి స్తోత్రం. కానీ దుబారా చేయం. దేవునికి స్తోత్రం చెప్పండి. ముందు దేవుడి పని చేసిన తర్వాత మిగిలితే వాడుకుంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? సాతాను మీ హృదయాల్ని కలవరపరచనీయకుండా ఈ మాట చెప్పాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా. కొంతమంది అంటారు, అమ్మగారు పాస్టర్ అమ్మగారు మంచి చీర కట్టారు, ఎంత పెట్టుకున్నాడు అయ్యగారు అంటారు కదా.
పాస్టర్మ్మ గారికి ఆ చీర గిఫ్ట్గా వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ మాట అంటే ఎవరైనా ఏమంటారు? నిజంగా గిఫ్ట్ వచ్చింది, మా అమ్మ పెట్టింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాళ్ళ అమ్మ పెట్టే చీర ఉంటుంది, లేకపోతే మా అమ్మ పెట్టే చీర ఉంటుంది, లేకపోతే మా చెల్లెలు పెట్టే చీర ఉంటుంది, లేకపోతే వాళ్ళ అక్క వాళ్ళు పెట్టే చీర ఉంటుంది, లేకపోతే విశ్వాసులైన మీలో కొంతమంది కూడా చీరలు పెట్టారు ఆమెకి. దేవునికి స్తోత్రం. నాకు కూడా పెట్టారా? అసలు మీరిచ్చినయే మాకు ఎక్కువ. సరే, మేము కూడా అడపాదడపా ఎప్పుడైనా ఒకటి కొనుక్కుంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కానీ ఏంటంటే ఇక్కడ మాట్లాడుతుంది, ఎవరో ఒకరు పెట్టిన ఒక చీర కావచ్చు, లేకపోతే ఏదో ఒక వస్తువు కావచ్చు, దాన్ని బట్టి నీ విశ్వాసాన్ని పాడు చేసుకోగాకు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ ప్రార్థనా జీవితాన్ని పాడు చేసుకోగాకు. నీకు దేవుడిచ్చిన అద్భుతమైనటువంటి కృపని పాడు చేసుకోగాకు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఏ పరిస్థితుల్లో, చెరసాల లాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, ఆ పరిస్థితుల్లో యేసయ్య నీ కోసం ప్రత్యక్షం అవుతాడు. చప్పట కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాలి. దేవునికి స్తోత్రం, గట్టి కొట్టండి, హల్లెలూయా. నువ్వు దేవుడి వైపు చూడు, యేసయ్య వైపు చూడు. నేను ఆత్మచేత ముద్రించబడిన నమ్మితే నీ జీవితం గొప్పగా మార్చబడుతుంది. డబ్బు కాదండి, డబ్బు నీ వెంట పరిగెట్టుకుంటూ వస్తుంది. డబ్బు దేవుందండి. యేసుప్రభు ఎప్పుడో చెప్పాడు, మొదట నా నీతిని, నా రాజ్యమును వెతుకు, నీకు కావలసినవన్నీ నీ వెనక వస్తాయి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో యేసయ్యా, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. ఆహా నా ధన్యత. అందరూ కలిసి ఆహా. ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము యేసయ్యా. ఏమని వివరింతును, నేనెందుకని నీ సొత్తుగా యేసయ్యా, యేసయ్యా నీ కడుగబడినందునా, యేసయ్యా రక్తముచే కడుగా. ఆమేన్. దేవుడు బిడ్డలారా, ఆయన రక్తంతో కడగబడిన వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన రక్తంతో కడగబడిన వారు, యేసయ్యా నా పాపములను నా యొక్క హృదయంలో నుంచి కడిగివేయవయ్యా అని ఎవరైతే ప్రార్థన చేశారో ఆయన రక్తముతో వారి పాపములని కడిగివేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఆ మాటను అడిగారా ఎప్పుడన్నా? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఉచితంగా అడగండి కనీసం, యేసయ్యా నా పాపములు కడిగేసయ్యా, యేసయ్యా నేను నా పాపములని నీ రక్తంతో కడిగయ్యా అన్నా కూడా నీ పాపములని కడిగివేయబడుతుంది. చిన్న ప్రార్థన, హల్లెలూయా. ఏం ప్రార్థన అది? చిన్న ప్రార్థన. ఇంకొంతమంది ప్రార్థన చేస్తారు, యేసయ్యా నన్ను నీలాగా మార్చయ్యా, హల్లెలూయా. అయ్యా నీకు ఇష్టమైందే నేను చేస్తానయ్యా. ఇంకా కొంచెం బలమైన ప్రార్థన. ఇంకా గలతీలకు రాసిన పత్రికలో చూడండి ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. 6 గలతీ 4:6. మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు. కుమారుని ఆత్మను దేవుడు మన హృదయముల్లోకి పంపెను. చప్పట కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాల, హల్లెలూయా.
చిన్న ప్రార్థన కాదంట, చిన్న ప్రార్థన కొంచెం అంత చిన్న చిన్న ప్రార్థన కాదంట. దేవుడి ఆత్మ చేత ముద్రించబడిన వారి ప్రార్థన ఎటువంటి తెలుసా? నాయనా తండ్రి నీవే నాకయ్యా. నీ తండ్రి నేను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, నీ తల్లి నీకు దూరం అయిపోవచ్చు, నీ అక్క చెల్లెలు నిన్ను అర్థము చేసుకోకపోవచ్చు, నీ జీవితంలో నీ భర్త నీకు దూరం అయిపోవచ్చు, అతడు వేరే స్త్రీతో వెళ్ళిపోవచ్చు, అతడు నీ మనసును అర్థం చేసుకోవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నా కూడా నీవు నాయనా తండ్రి అని మొర్ర పెడతా ఉంటే యేసు ప్రభు అంటాడు, నా కుమార్తె, నా కుమారుడా. చప్పట కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం గట్టిగా, హల్లెలూయా. ఎటువంటి ప్రార్థన చేస్తావు? మామూలు ప్రార్థన కాదు, చిన్న ప్రార్థన కాదు. దేవుడి ఆత్మ నీ హృదయంలోకి వస్తే నీవు మూలుగులతో ప్రార్థన చేస్తుంటావు, నీవు మొర్ర పెడతావని రాయబడింది బైబిల్ గ్రంథంలో. ఎలా పెడతావంట? మొర్ర నీ కడుపులో నుంచి మొర్ర పెడతావంట, దేవుడికి వినపడేటట్టుగా. దేవునికి స్తోత్రం. ఒక భక్తుడు అంటున్నాడు, అయ్యా నీ ప్రార్థనలో రహస్యం ఏంటి అన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ ప్రార్థనలో రహస్యం ఏంటి అని అడిగితే ఆ భక్తుడు అన్నాడంట, అయ్యా నా ప్రార్థనలలో రహస్యం అంటే ఏంటో లేదయ్యా, నేను రహస్యంగా ప్రార్థన చేసుకుంటాను. చప్పట కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాలా. ఆహాహాహా. ఏమన్నాడంట? నేను రహస్యంగా ప్రార్థన చేసుకుంటాను. ఐ ప్రే ఇన్ సీక్రెట్. ఎవరికో కనపరచాలని ప్రార్థన చేయను, ఎవరో నా ప్రార్థన వినాలని నేను ప్రార్థన చేయను. నేను ఏకాంతముగా నా తండ్రితో మాట్లాడుకుంటాను, నేను ఏకాంతముగా నా యేసయ్య దగ్గర మొర్ర పెట్టుకుంటాను, నేను ఏకాంతముగా కన్నీరు గారుస్తాను. నేను చేసే ఈ ప్రార్థన ఎవరో చూడాలని నేను చెయ్యను. చప్పట కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాల. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈరోజు చెప్పబడిన ఈ మాట ఏంటి తెలుసా? నువ్వు రహస్యముగా నీ ఏకాంతములో ఎవరికి కనబడకుండా నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు వెంటనే జవాబు దొరుకుతుంది. చప్పట కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాల గట్టిగా. ఒకవేళ ఎవరైనా అడగచ్చు, నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసుకున్నట్టు మేము చూడలేదే, నువ్వు చూడవు అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? కొండల మీదకి వెళ్ళిపోయాడంట. ఆయన ఏకాంతముగా వెళ్ళిపోయాడంట దేవుడితో గడపడానికి. ఈరోజు మన ప్రార్థనా జీవితం దేవుడి ఆత్మచేత నింపబడితే మన ప్రార్థనా జీవితం ఎలా ఉంటుందంటే రహస్యంగా నేను ప్రార్థన చేసుకోవాలి, నా కన్నీటిని రహస్యంగా దేవుడికి అప్పగించాలి, నా మనసులో ఉన్న ప్రార్థన దేవుడికి నేను రహస్యంగా చెప్పుకోవాలి. హల్లెలూయా. వేషధారుల ప్రార్థన మానేయండి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏంటి తెలుసు వేషధారుల ప్రార్థన? మనం ఇంట్లో ప్రార్థన చేస్తుంటే మన ఇంట్లో వాళ్ళందరూ వినాలా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ఇంట్లో ప్రార్థన చేస్తే మన ఇంట్లో వాళ్ళందరూ విన్నారా? ఆ ప్రార్థనకు జవాబు రాదు. దేవుని బిడ్డలారా, ఎందుకు తెలుసా? అక్కడే దాని యొక్క ప్రతిఫలం పొందేశావు. నీ ప్రార్థన ఏకాంత ప్రార్థన అయితే, నీ ఒంటరిగా ప్రార్థన చేసుకునేవాడివైతే నీ ప్రార్థన రహస్యంగా ఉండాలి. చప్పట కొట్టండి గట్టిగా, దేవునికి గట్టి కొట్టాలా. ఒకవేళ సంఘముగా కూడినప్పుడు, ఒకవేళ సమాజంగా కూడితే, సమాజముగా కూడినప్పుడు ఏక మనస్సుతో, అక్కడ కూడా ఏమంటున్నాడు? ఏక మనస్సు అంటున్నాడు. చప్పట కొట్టండి గట్టిగా. ఎంతమంది ఉన్నాయి, వీళ్ళందరూ కూడా వేరు వేరు వాళ్ళు కాదంట, వీళ్ళందరూ కూడా ఏక ఆత్మతో ఏక మనస్సుతో ప్రార్థన చేసేవాళ్ళంట. చప్పట కొట్టండి గట్టిగా, దేవుని గట్టి కొట్టాలా. దాన్ని సంఘం అన్నారు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఏంటో తెలుసా? ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే పక్కన వాడు ఏంది ప్రార్థన అని చూడ్డు. ఎందుకంటే ఈమె ప్రార్థన ఏమిదే, ఈమె ప్రార్థన ఏమిదే, ఎదుటి వాడి ప్రార్థన ఆనిదే. ఎవరికి వారు దేవుడితో ప్రార్థన చేస్తూ ఉంటారు సంఘములో. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకవేళ నీ ప్రార్థన ఎవరైనా గమనిస్తున్నారా, నీ ప్రార్థనకి ప్రతిఫలం రాదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకనే దేవుడి ఆత్మ నీ హృదయంలోకి వచ్చి ఏం చేసింది? నీ హృదయం మొర్రపెట్టే ఆత్మ. దేవునికి స్తోత్రం. అందుకని ఆ భక్తుడు రాస్తాడు, నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే, నా ఆత్మీయ అనుభవమే. ఎక్కడ ఉండాలంట? ఎక్కడంట ఆయన ప్రార్థన? ఎక్కడంట? నీలో. హల్లెలూయా. నాలో. ఆత్మీయ అనుభవం ఏంటంట? నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే, నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా, ఆహా నా ధన్యత. ఏమని?
ఏమని వివరింతును నా ధన్యత, ఓ నా భాగ్యము. యేసయ్యా ఏమని. ఆ దైవజనుడు అంటాడు, అయ్యా నీలో ఉండాలయ్యా, నాలో నీవు ఉండాలయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నీ లోపల హృదయం కదలాలా నువ్వు ప్రార్థన చేస్తే, పెదవులు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ హృదయం లోపల మెల్ట్ అయిపోవాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక చివరిగా 3వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:15. మీరు ఎక్కడంట? అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగా తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ఏం చేస్తారంట? అంటే ప్రార్థన అంటే ఏంటో తెలుసా? అసలు దేవుడి ప్రేమ ఏంటో నువ్వు ప్రార్థనలో కనిపెట్టాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దాని ఎత్తెంతో, వెడల్పెంతో, పొడవెంతో నువ్వు ఇంకా ఆయనలో కలిసిపోవాలి, మెల్ట్ అయిపోవాలి, పూర్ణత్వంలోకి వెళ్ళిపోవాలని భక్తుడు అంటున్నాడు. ప్రార్థన అంటే కొంతమంది ఏమంటారు, ఫాస్ట్ గారు తొందరగా ముగిస్తే చికెన్ అంటే అక్కడ. దేవునికి స్తోత్రం. చాలామందికి ఇక్కడ చికెన్ పోయింది ఇప్పుడు వాళ్ళ మనసులో నుంచి. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా కొట్టండి. మర్చిపోయారు అందరూ, మర్చిపోయిన వాళ్ళు కొట్టండి గట్టిగా చప్పట్లు. తినాలనే ఆలోచన పోయింది. ఎందుకు పోయింది తెలుసా? వాక్యమును తింటున్నారు కాబట్టి. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాలా. ఎందుకు తెలుసా? వాక్యము తింటున్నారు కాబట్టి. వాక్యం ఏంటి తెలుసా? నీ ఆత్మని బలపరిచేది, నీ అంతరంగ పురుషుని బలపరిచేది, అంటే నిన్ను బలపరిచేది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంతరంగ పురుషుడు బలపరచబడుతున్నాడంటే నీ లోపల ఉన్నటువంటి అంతరంగ పురుషుడు ఏంటి అంటే కనుగొనాల్సింది దేవుని ప్రేమ, దేవుని శక్తి. లోతెంతో, ఎత్తెంతో, పొడగెంతో కనుక్కుంటే నీకు భౌతికమైన అన్నీ కూడా ఎందుకు ఇవన్నీ అనిపిస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరో నీ మీద తగాద పడుతున్నారనుకో, వదిలేస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతను తగాద పడవు. అందుకని యేసు ప్రభువు అన్నాడు, నీ పై వస్త్రం కోసం ఎవరైనా వచ్చి నిన్ను తగాదా పెట్టుకుంటే ఏం చేయమన్నాడు? ఇచ్చేసేయి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నువ్వు ఎలాంటి వాడిగా మారిపోతావు? పర సంబంధమైన వ్యక్తిగా మార్చబడతావు. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మచేత ముద్రించబడ్డావు. దేవుడి ఆత్మచేత ప్రార్థన చేస్తున్నావు. దేవుడి ఆత్మచేత నీ అంతరంగ పురుషుడు దేవుని శక్తిని, ప్రేమను కనుగొంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనకి కూడా దయచేయును గాక, ఆమేన్. అందరం ప్రార్థన చేసుకుందాం, లేచి నిలబడదాం. దేవునికి స్తోత్రం. అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. నా కుటుంబాన్ని దర్శించండి అయ్యా. బలహీనతల్లో పడిపోయి ఉన్నాము నాయన. తండ్రి, మేమేమైపోతామో మాకే తెలియదయ్యా. లోకాశలు ఒక పక్క, శరీరాశలు ఒక పక్క, జీవపు డంబం ఒక పక్క, మా జీవితాలను పాడు చేయాలని చూస్తున్నప్పుడు తండ్రి, మీరే మీ ఆత్మతో మమ్మల్ని ముద్రించారనే విషయాన్ని, అయ్యా మా సమస్యలు మీరు మా పక్కనే నిలబడ్డారనే విషయాన్ని, మా ఆపదల్లో, మా బాధల్లో మీరు మమ్మల్ని కనికరిస్తున్నారనే విషయాన్ని మేము మర్చిపోక, సాతాను దుష్టుడు మమ్మల్ని త్రోవ తప్పించాలని, మార్గము నుండి తొలగించాలని అనేక రీతులుగా ఆలోచనలు చెప్పుచుంటుండగా, సాతాను యొక్క కుయుక్తులన్నిటి నుంచి మమ్మల్ని తప్పించండి ప్రభువా. మీ పక్కన వారి చేయి పట్టుకోండి. భార్యాభర్తలు అయితే భార్యాభర్తలు చేయి పట్టుకోండి. మీ పక్కన వారి చేయి పట్టుకోండి. ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నీ ఆత్మ చేత మా కుటుంబాలను ముద్రించండి. అద్భుతముగా మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసయ్యా,
మా జీవితాల్లో కూడా అద్భుతములతో మేము నడుచుదుముగాక. మేము చేయు ప్రార్థనల వలన పరలోకపు కార్యాలు మాకు జరుగునుగాక. పరలోకపు కార్యాలు మాకు జరుగునుగాక. పరలోకపు కార్యాలు మాకు జరుగునుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి మేమెల్లప్పుడూ స్తుతించువారిమిగా, ప్రార్థించువారిగా, విశ్వాసముతో నడిచేవారిమిగా, పర సంబంధమైన వ్యక్తులముగా ఈ భూమి మీద సంచరించే జీవితాలను మాకందరికీ దయచేయమని, మా కుటుంబాలను కూడా దర్శించమని తండ్రి నీకు మొర్ర పెడుతున్నామయ్యా. నీచమైన త్రాగుడు, వ్యభిచారము, మోహము, కామము, జారత్వము, దొంగతనము ఇటువంటివన్నిటి నుంచి విడిపించి మా కుటుంబాలను శ్రేష్టమైన పరలోకపు పౌరస్థితిలోకి నడిపించి సహాయము చేయమని, మా అందరికీ నాయన నిరీక్షణ అనుగ్రహించమని, మీ రాకడ కొరకు ఎదురుచూచే గుంపులో మేమందరము కూడా చేర్చబడి ఎదురుచూచే భాగ్యమును మాకందరికీ దయచేయి. ఇంకనూ బాప్తిజం పొందకుండా ఉన్నవారిని సిద్ధపరచండి ప్రభువా. మా కుటుంబాలని బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. చెప్దాం గట్టిగా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అని దేవుడు